హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం దేశంలోనే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన టీసీఎస్ కంపెనీకి వైజాగ్ ప్రైమ్ ఏరియాలో రుషికొండ ఆ ఏరియాలో అత్యంత విలువైన భూమిని కేవలం ఎకరం 99 పైసల లెక్క 22 ఎకరాలని టీసీఎస్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇవ్వడమే జరిగింది. వాళ్ళు ఆ స్థలాన్ని కూడా రిజిస్టర్ చేయించుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే టీసీఎస్ కంపెనీ వైజాగ్ ప్రాంతంలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పడం ద్వారా అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే ఈ భూమి ఇచ్చి ఎంకరేజ్ చేసినామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నుంచి వాళ్ళు సమాధానం ఇచ్చారు. కేవలం 99 పైసలకే ఇంత విలువైన భూమిని ఎందుకు ఇచ్చారు మీరు అని చెప్పేసి ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్న సందర్భంలో ముందు ఈ టీసీఎస్ కంపెనీ కనుక అక్కడ ఎస్టాబ్లిష్ అయితే అక్కడ ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. ఆ సిస్టాన్ని బేస్ చేసుకొని మరికొన్ని కంపెనీలు కూడా అక్కడికి రావడానికి వీలవుతుంది. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క టీసీఎస్ కంపెనీకి మాకు నష్టం అంటే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని తెలిసినా కానీ తక్కువ ధరకే ఈ యొక్క టీసీఎస్ కంపెనీకి మేము రిజిస్టర్ చేసినామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అయితే వస్తుంది. అయితే దీని మీద వైసీపీ పార్టీ కూడా పెద్దగా విమర్శలు చేయాల. ఏంటంటే అత్యంత విలువైన 22 ఎకరాల భూమిని టీసీఎస్కి కేవలం 99 పైసల కంటే ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం పట్ల వైసీపీ పార్టీ నుంచి కూడా విమర్శలు రాలేదు. ఎందుకు విమర్శలు రాలేదు అంటే టీసీఎస్ కంపెనీ మన దేశంలోనే ప్రముఖ విలువల గల కంపెనీ. రతన్ టాటా గారి కంపెనీ టీసీఎస్ అనేది టాటా కంపెనీ. అది అత్యంత విలువైన కంపెనీ కాబట్టి వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేయరు కాబట్టి దాన్ని వైసీపీ కూడా స్వాగతించింది. చిన్న చిన్న నాయకులు వ్యతిరేకించినా కానీ ఓవరాల్గా వైసీపీ పార్టీ నుంచి టీసీఎస్కి ఈ యొక్క భూమిని కేవలం 99 పైసలకి కేటాయించడం పట్ల పెద్ద వ్యతిరేకత రాలేదు. అయితే దీని మీద వైసీపీ ఒక దీర్ఘకాలిక విమర్శ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ కంపెనీకి ఇచ్చారు 99 పైసలకి టీసీఎస్ కంపెనీకి ఇచ్చారు, ఓకే, దీన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే ఈ కంపెనీ పేరు చెప్పుకొని భవిష్యత్తులో వేరే కంపెనీలకు కూడా ఇవ్వరు అని చెప్పేసి గ్యారంటీ ఏముంది అని చెప్పేసి వైసీపీ విమర్శలు చేస్తుంది. అంటే క్విట్రోకోలో భాగంగా ముందు టాటా కంపెనీకి ఈ యొక్క భూమిని ఇస్తే ఎలాంటి విమర్శలు రావు కాబట్టి ప్లాన్ ప్రకారం టాటా కంపెనీకి ఇచ్చి తర్వాత వాళ్ళకి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించిన కంపెనీలకు కూడా అత్యంత విలువైన భూమిని కట్టబెడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, దీని వెనక ఏమన్నా భారీ వ్యూహం ఉందా, భారీ ప్రణాళిక ఏమైనా ఉందా అని చెప్పేసి వైసీపీ పార్టీ నుంచి కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ టాటా కంపెనీకి ఇచ్చిన భూమిని అయితే స్వాగతించడమే జరిగింది. కాకపోతే భవిష్యత్తులో ప్రభుత్వం ఎవరెవరికి భూములు ఇస్తుంది అనే దాన్ని బట్టి ఒక పెద్ద విషయం జరగడానికి, ఒక పెద్ద చర్చ జరగడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఓకే, మరి థ్యాంక్ యూ.